నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్ లైన్ అయితే మనం చూద్దాం. ఇక్కడ దేవి నవరాత్రుల ప్రారంభం ఈ రోజు నుంచే ప్రారంభం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే విధంగా ఇక్కడ చిత్రం చూడొచ్చు మనం. బతుకమ్మ ఆశీస్సులు కావాలని ఎంగిలి పూలతో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఊరూరు కొత్త శోభను సంతరించుకుంది. బుధవారం హన్మకొండ 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇక్కడ మరో చిత్రం కనిపిస్తా ఉంది మనకు. రేవంత్ దృష్టి పడకూడదని ఇక్కడ చిత్రంలో మహిళలు దిష్టి తీసినట్టుగా కనిపిస్తా ఉన్నది మనకు. సామాన్యుడిలో సర్కారు నింపిన భయం ఇది. ప్రజల్లో గూడు కట్టుకున్న ఆందోళన ఇది. మూసీ తీరంలోని తమ ఇండ్లపై సీఎం రేవంత్ కాంగ్రెస్ దృష్టి పడొద్దని కోరుకుంటూ దిష్టి తీస్తున్న వినాయక నగర్ కాలనీ వాసులు. మూసీని మించి కాంగ్రెస్ కంపు. కూల్చివేతల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్. మూసీ డైవర్షన్ కోసం రేవంత్ రాంగ్ డైరెక్షన్. సభ్యత మరిచి మంత్రి సురేఖ దిగజారుడు భాష. గాంధీ జయంతిన గాంధీ భవన్ వద్ద దుర్మార్గం. రాజకీయ దురుద్దేశంతో సినీ తారలపై బురద. వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ శీలహననం. FTL ను దాటి పొర్లిన రాజకీయ మురుగు. నీళ్ల శుద్ధి తర్వాత ముందు నోళ్ల శుద్ధి జరగాలి. సురేఖ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువ. పలువురు రాజకీయ సినీ ప్రముఖుల ఖండన. పిచ్చాసుపత్రికి పంపాలన్న అక్కినేని అభిమానులు. అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడి రోడ్డుపై నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ప్రవచించిన బాపూజీ పుట్టినరోజే ఒక మహిళ పట్ల సాటి మహిళే దారుణంగా వ్యవహరించింది. నిత్యం గాంధీ పేరు స్మరించే పార్టీ నుంచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ సాటి మహిళ అయిన సినీ నటి సమంతను నడి రోడ్ కీడ్చి అవమానించింది. నిన్న బతుకమ్మ పండుగకు ఆరంభం. ఒక ఆడబిడ్డను మిగతా ఆడబిడ్డలంతా ఆదరంగా గౌరమ్మగా గౌరవించుకునే ఎంగిలి పూల బతుకమ్మ రోజే మంత్రి కొండా సురేఖ ప్రముఖ సినీ నటి సమంతను ఎంగిలి మాటలతో కించపరిచింది. అనుచిత ఆరోపణలకు దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. మహిళై ఉండి మంత్రిగా ఉండి సభ్యత సంస్కారాన్ని మరిచి కొండా సురేఖ సాటి మహిళలపై హీనమైన వ్యాఖ్యలు చేశారు. స్థాయిని హోదాను మరిచి దిగజారుడు భాష వాడారు. రాజకీయ దురుద్దేశంతో సినీ ప్రముఖులను వారి వ్యక్తిగత జీవితాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సినీ తారలు సమంత, రకుల్ ప్రీత్ పై సాటి మహిళగా చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోయినా వారి వ్యక్తిగత జీవితాంశాలను ప్రస్తావించి శీలహననానికి పూనుకున్నారు. గాంధీ జయంతి రోజున గాంధీ భవన్ వేదికగా మంత్రి వాడిన జుగుప్సాకర భాషపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సురేఖ వయసు 59 ఏళ్లు. 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో నలిగిన అనుభవం. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దో తెలుసని అందరం అనుకుంటాం. సినీ నటి సమంత వయసు కేవలం 37 ఏళ్లు. ఆమె టాలీవుడ్కు వచ్చి 14 ఏళ్లు. తెలుగు రాజకీయాల గురించి ఆమెకు పెద్దగా తెలుసని అనుకోలేం. అయితేనేం మంత్రి సురేఖ బుధవారం తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల మీద సమంత ఎంతో హుందాగా, మర్యాదగా, గౌరవంగా స్పందించింది. ఆమె ప్రతిస్పందించిన తీరు సున్నితంగా ఉంటూనే వాడిగా జవాబు ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సురేఖ వ్యాఖ్యలు అబద్ధం, అసంబద్ధం. మీ విమర్శలకు సినీ ప్రముఖుల జీవితాలను వాడొద్దు. తక్షణమే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున వెల్లడి. సురేఖ క్షమాపణ చెప్పాలి. బాధ్యత గల మంత్రులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఎట్లా? రాహుల్ గాంధీకి చేసిన ఫిర్యాదులో అక్కినేని అమల. కొండా వ్యాఖ్యలపై భగ్గుమన్న సినీ రంగ ప్రముఖులు. ఏ చెత్త మాట్లాడినా చెల్లుతదా? ప్రజల పట్ల మీరు బాధ్యతగా ఉంటారనుకోవడం మూర్ఖత్వం. మీలాంటి నాయకులను చూస్తే అసహ్యమేస్తున్నదన్న నాని. ఇదేం సిగ్గుమాలిన రాజకీయం? సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూప. ప్రకాష్ రాజ్. మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు. మీడియాలో పతాక శీర్షికల కోసం అసత్య వ్యాఖ్యలు. నాగ చైతన్య. కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీస్. తప్పుడు ఆరోపణలపై బహిరంగ క్షమాపణకు డిమాండ్. 24 గంటల్లో చెప్పకపోతే చట్టపరంగా చర్యలని హెచ్చరిక. అక్కినేని కుటుంబంపై ఎందుకీ పగ? తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోలేం. అవి రన్నింగ్ నోట్స్ మాత్రమే, రెఫరెన్స్ పుస్తకాలేం కావు. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో TGPSC. బిడ్డర్లతో అధికారుల మిలాఖత్. సివిల్ సప్లైపై ఆరోపణల వెల్లువ. 35 లక్షల టన్నుల ధాన్యంలో బిడ్డర్లు ఎత్తింది 10 లక్షల టన్నులే. అయినా గడువు పెంపు ఎందుకు? మూసీది లూటిఫికేషన్. కాంగ్రెస్ కు డబ్బుల కోసమే ప్రాజెక్టు. రాహుల్ డైరెక్షన్ లోనే బుల్డోజర్ రాజ్. కాంగ్రెస్ కు తెలంగాణ బంగారు బాతు. పర్మిషన్లు ఇచ్చిన అధికారుల తాటా తీయాలి.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మూసీ అభివృద్ధి హైడ్రాపై చర్చించాలి. ప్రతి అంశంపై సీఎం మంత్రుల తలో మాట. దమ్ముంటే మంత్రులు సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహకంలో పర్యటించాలి. కేంద్ర సమ్మతితోనే ఆర్డినెన్స్కు గవర్నర్ ఓకే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్కు డబ్బు కావాలి. కర్ణాటక నుంచి డబ్బు రావడం లేదు కాబట్టి కాంగ్రెస్కు మిగిలింది తెలంగాణ ఒక్కటే. ఇది ఆ పార్టీకి బంగారు బాతులా మారింది. అందుకే రిజర్వ్ బ్యాంకుగా మార్చుకునేందుకు రాహుల్ బావా రాబర్ట్ వాద్రా కూడా వచ్చి మూసీని చూసిపోయిండన్న కేటీఆర్. కూల్చివేతల భయంతో ఆగిన గుండె. ఇల్లు కూలుస్తారేమోనని ఆందోళనతో గుండెపోటు. గోల్నాక న్యూ తులసి రామ్నగర్లో వ్యక్తి మృతి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్న విపక్షాలు. మూసీ కూల్చివేతల భయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది. కుటుంబానికి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకున్నది. కూల్చివేతలకు ముందే ఆ కుటుంబం రోడ్డున పడింది. మొన్న కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతల భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంటే తాజాగా ఎక్కడ తన ఇంటిని కూల్చివేస్తారోనని గుండెపోటుతో మరణించాడో వ్యక్తి. అంబర్పేట మండల పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతమైన న్యూ తులసిరామ్ నగర్ లంకకు చెందిన గానద శ్రీకుమార్ 51 సంవత్సరాలు మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గౌతమ్ అదానీతో పొంగులేటి భేటీ. ఐటీసీ కోహినూర్లో మంతనాలు. 2122 రూమ్లో సాయంత్రం సమావేశం. మీటింగ్ను గోప్యంగా ఉంచిన సర్కార్. ఫోటోలు ప్రెస్ నోట్. మీటింగ్లో పాల్గొన్న రాహుల్ వ్యూహకర్త. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీతో సత్సంబంధాలు ఆరోపణలున్న గౌతమ్ అదానీతో భేటీ అయినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం హైదరాబాదులోని ఐటీసీ కోహినూర్లోని ప్రెసిడెన్షియల్ సూట్లో జరిగిన వీరి సమావేశ వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు. అయితే వీరిద్దరి మధ్య భేటీ జరిగిందని సాయంత్రం 5:30 వీరిద్దరు సమావేశమైనట్టు సోషల్ మీడియా కోడై కూస్తున్నది. ప్రభుత్వమా ప్రైవేట్ కంపెనీయా? ఇల్లు ఖాళీ చేస్తే 25,000 నజరానా. పారితోషికంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మూసీ నిర్వాసితులకు సర్కార్ దసరా ఆఫర్. ఇజ్రాయెల్ హెజ్బొల్లా భీకర పోరు. లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ సైన్యం. ఇజ్రాయెల్పై 100 రాకెట్లతో హెజ్బొల్లా దాడి. ఉద్రిక్తలతో 3వ ప్రపంచ యుద్ధ భయాలు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.